అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటంటే, అందరూ మంచివారే. అందరూ మంచిగానే పుడతారు. అందరూ మంచివారే. మరి చెడ్డవారెవరు? మరి సమాజంలో ఇన్ని ఇబ్బందులేంటి? మన కుటుంబంలోని సమస్యలేంటి? అందరూ మంచివారే కదా! ఎక్కడ జరుగుతుంది లోపం అంటే, వ్యక్తి యొక్క ఆలోచన విధానం. అంటే ప్రతి ఒక్కరూ వారి యొక్క విధానాన్ని బట్టి ఆలోచిస్తా ఉంటారు. అంటే భూమి మీద 900,00,00,000 మంది ఉంటే 900 రకాలైన మనుషులు 900 రకాలుగా ఆలోచిస్తారు. అంటే ఏ ఒక్కరు ఈక్వల్‌గా వేరే వారితో ఆలోచించరు. ఆలోచన విధానాన్ని బట్టే జీవితం ఉంటది. అంటే ఎలా ఆలోచిస్తే బావుంటది? అంటే పాజిటివ్‌గా ఆలోచించాలి. ఎవరి కొరకు పాజిటివ్‌గా? మన కొరకు మనం పాజిటివ్‌గా ఆలోచించాలి. మనం పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచనని మనం గమనించుకుంటూ మనము బ్రతకాలి. అంటే ఒక విషయం చెప్తా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా. ఇది మంచి అన్నప్పుడు మనం మంచిగానే ఆలోచిస్తాం. ఇది ఇలా బ్రతికితే కరెక్ట్ అనుకున్నప్పుడు ఇలా కరెక్ట్‌గానే బ్రతుకుతాం. కానీ అవతల వ్యక్తిలో మనకేదైనా నెగెటివ్ కనిపిస్తే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఎలా యాక్సెప్ట్ చేయాలి? సరిచేస్తూ ఆ వ్యక్తిని మనం మెప్పించాలి. ఎలా మెప్పించాలి తెలుసా? నొప్పించకుండా. అలా అయితే ఏ సమస్య ఉండదు. కుటుంబంలో సమస్య ఉండదు. ఎందుకు ఒకరి ఆలోచనకి మరొకరి ఆలోచన కోయిన్సైడ్ కాకపోవడం, అంగీకరించకపోవడం వల్లే మనస్పర్ధలొచ్చినా, గొడవలొచ్చినా జరుగుతా ఉంటది. సో, ఎప్పుడైనా సరే మన ఆలోచనలు మనం రెస్పెక్ట్ చేసుకుంటూ, ఇతరుల యొక్క ఆలోచనలు కూడా భావాలను కూడా మనం గౌరవిస్తున్నట్లయితే ఏ గొడవ ఉండదు. ప్రతి ఒక్క వ్యక్తి అలా సంసిద్ధం కావాలి. అలా సంసిద్ధమైతే ఇళ్లల్లోనూ, బయట అందరము కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఓకే. అందరం హ్యాపీగా ఉందాం. అందరం బాగుండాలి. అందులో మనం ఉండాలి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చిన్న కామెంట్ పెట్టండి. థాంక్ యూ.